ఎన్నిసార్లు కేసులు పెట్టినా తీరు మార్చుకోకుండా గుట్కా, రేషన్ బియ్యం వంటి అక్రమ దందాలకు పాల్పడే వారి పట్ల క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు హెచ్చరించారు. వారిపై రౌడీ షీటర్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామని తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 16న గుట్కా స్థావరాలపై దాడులు జరిపి 11 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గుట్కా, పొగాకు సంబంధిత ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసులో 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయంపై మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని గురువారం రాత్రి 8 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కేసు యొక్క వివరాలను వెల్లడిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో ఓం ట్రేడర్స్, ఓం సాయి ట్రేడర్స్ దుకాణాలలో పెద్ద మొత్తంలో నిషేధిత గుట్కా నిల్వలు ఉన్న సమాచారం మేరకు రైడ్ జరిపినట్లు తెలిపారు. ఇందులో మొత్తం 11,14,000 విలువ చేసే గుట్కా, పాన్ మసాలాను స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి వ్యాపారులు గోపారపు రాజు, ఆకుతోట నరసింహలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. మిర్యాలగూడ టౌన్లో ఈ పోలీసు ఆధ్వర్యంలో గుట్కా గోడౌన్స్ మీద రైడ్ చేసి ఒక 11.5 లక్షల రూపాయల గుట్కా పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి 2 ప్రధాన నిందితులు ఆకుతోట నరసింహ, గోపారపు రాజు, వీళ్ళిద్దరిని కూడా మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు రిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు ప్రస్తుతం గౌరవ కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ జైల్లో వాళ్ళని లాడ్జ్ చేయడం జరిగింది. దీంట్లో సో ఈ గుట్కా వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా మేము సీరియస్గా మళ్ళీ ఒకసారి వార్నింగ్ ఇస్తా ఉన్నాం. ఎవరన్నా రిపీటెడ్గా ఎన్ని కేసులైనా మేము ఇదే వ్యాపారం చేస్తాం అనుకునే వాళ్ళకి తీవ్ర హెచ్చరిక. వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయబడతాయి. తర్వాత వాళ్ళని ఖచ్చితంగా జైలుకి పంపటం, కఠినమైనటువంటి శిక్ష పడేలాగా కూడా వాళ్ళని ఎన్షూర్ చేస్తాం. అదేవిధంగా పీడిఎస్ రైస్కి సంబంధించి కూడా రిపీటెడ్గా ఈ పీడిఎస్ రైస్లో మాకు దొరికే వాళ్ళని రిమాండ్ చేయటం, వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయటం, వాళ్ళకి కఠినమైన శిక్ష పడేటట్టు ఎన్షూర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి అందరూ కూడా తమ పద్ధతి మార్చుకోవాలని పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తాం. మీకు ఒక చిన్న డౌట్ ఒకటి నేను చెప్తా, క్లోజ్ చేస్తే